థ్యాంక్ యూ మేడం. చూడాల్సినటువంటి సినిమా. రైతులు, రైతు బిడ్డలు కూడా, రైతు పడే కష్టం, తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకు కూడా తెలియాలి, వాళ్ళకు మద్దతుగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు, యువతి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలని, మీరు మంచి సినిమా చూపించినందుకు నేను ఈ రైతన్న సినిమా చూడమని విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి నా సినిమా చూడడానికి వచ్చిన శతక్ గారికి, వారి అంచులకి అందరూ కూడా మీడియా మిత్రుల ముందు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్స్ అలాట్. అయితే ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాలను పట్టుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత 14 నెలలుగా ఢిల్లీలో రైతులు మౌనత పోవడం చేస్తున్నారు. 600 మంది పైగా రైతులు ఇక్కడ బలిదానాలు చేసుకున్నారు. వీటితో పాటు నూతన విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా పట్టుకొచ్చారు. వీటి వల్ల మొత్తం విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం అన్నిటితో పాటు ఈవేళ వ్యవసాయం కూడా కార్పొరేటీకరణ అయిపోతాయి. మొత్తం వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి. అంబానీ రాజధాని చేతుల్లో పోతాయి. ఆఫ్టర్ 50 years మన భారతదేశంలో రైతు అనేది కూడా మనకు కనపడటం, రైతు మనుగడకి చాలా కష్టం. కాబట్టి రైతు అస్తిత్వానికి, రైతు మనుగడకి చేస్తున్న ఏ మహోన్నత ఉద్యమం ఉందో రైతు ఉద్యమాన్ని దాని సంగమ ప్రకటిస్తూ నా సినిమా చూడకొచ్చిన శతక్ గారికి వందనాలు చెప్తూ రైతు ఉద్యమం బలపరచాలి. థ్యాంక్స్ మేడం. అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. నారాయణమూర్తి గారు అంటేనే అనేక విప్లవాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి గొప్ప దర్శకుడు, నటుడు, డైరెక్టర్ అన్నీ కూడా వారు తీస్తూ ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి వారు. అదేవిధంగా ఈరోజు రైతన్న సినిమా కూడా అదే స్థాయిలో తీసుకురావడం జరిగింది. ఇందాక వారు చెప్పినట్టుగా, నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా గత 14 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి ఉత్తర భారతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. మేము కూడా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అనేక రకాల ఎడ్ల బండ్ల ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది, ప్రమాదం రైతులకు ఏ రకంగా రాబోతుంది, ఈ కొనుగోలు సెంటర్లు ఉండే పరిస్థితి లేదు. ఈజీగా నాయకులు ఏం చెప్తారంటే, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా నల్ల చట్టాలను సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అని. ఇవాళ ఇక్కడ నుంచి మనం వరంగల్ మార్కెట్కి పోతేనే అక్కడ దళారీలు ఎంటర్ అయ్యి నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు, ఇవాళ ఉన్న రేటు రేపు ఉండనటువంటి పరిస్థితి. మనం ఈ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం. మిర్చి రైతులు కనీసం మిర్చి కోస్తే కూడా ధర రావడం లేదని కాలబెట్టినటువంటి సందర్భాలు, అసలు చేన్లలోనే వదిలేసినటువంటి సందర్భాలు కూడా మేము చూసినాం. కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. ప్రజలు చైతన్యవంతంగా, రైతాంగంలో కూడా ఒక ఐక్యంగా కనుక వాళ్ళు ఉద్యమిస్తే నిజంగా ఈ దేశ ఆకలితో అల్లాడుతుంది. వాళ్ళు కనుక పండించడమే మానిస్తే మనకు అస్తిత్వమే లేదు, మనకు మనగడే లేదు, మన అంటే మానవ జాతే ఉండనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నీ రైతును మర్చిపోయి, రైతును చిన్న చూపు చూసి, రైతుతో ఏమీ కాదన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, కేవలం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా. అన్నపూర్ణ దేశం ఇది, వ్యవసాయ ఆధారిత దేశం. మనము వ్యవసాయమే ఈ దేశానికి వెన్నెముక. అలాంటి ఈ దేశాన్ని ఈరోజు మరి నిర్లక్ష్యం చేస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీలకు, వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలకు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేవలం కొన్ని సంస్థలకు ఇవ్వడం మూలంగా, ప్రైవేటు వాళ్ళకి చేయడం మూలంగా రేపటి నుంచి రోడ్డు మీద నడవాలన్నా కూడా రోడ్డు కూడా ఎవరికో కట్టబెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి చోట వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటువంటిది అది ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలకు హక్కు ఉంటుంది. ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మనం అడుక్కోవాలి. అదే ప్రభుత్వం కనుక ఒక రోడ్డు వ్యవస్థను కానీ, ఒక రవాణా వ్యవస్థను కానీ, లేదా ఒక విమానయానాన్ని కానీ, ఇప్పటికే రైల్వేలు ప్రైవేటైజేషన్ అయినాయి. ఇట్లాంటివన్నీ పోవడం మూలంగా ప్రజలు హక్కులు కోల్పోతూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్క రైతుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఈ యొక్క రైతన్న సినిమాను చూసి మన నారాయణమూర్తి అన్న గారిని మరి అందరం కూడా అభినందించాలని ఈరోజు మేము ములుగులో ఈ యొక్క సినిమా చూడడం జరిగింది. ఇట్లాంటి సినిమాలు ప్రతి ఒక్కరు, చాలామంది ఆహా ఈ పాటలు ఉన్నాయా, లేదా ఎంటర్టైన్మెంట్ ఇంకా అవి చాలా వస్తున్నాయి. కానీ ఇట్లాంటి మన ఆత్మగౌరవాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఐక్యతను చాటే విధంగా, చరిత్రను చాటి చెప్పే విధంగా వచ్చేటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సిన అవసరము, బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.